చిన్నగా ఉంది. ఒక 2 సంవత్సరాలుగా గాయత్రి నగర్లో మనకు విష్ణు పారాయణం నడిపించడానికి శ్రీమతి జానకమ్మ గారు ముందుకు వచ్చారు. గాయత్రి నగర్ వాళ్ళే, కొత్త వాళ్ళే అందరు ఉన్నారు. ప్రతి ఇంట్లో మనం ఎందుకు పెట్టుకోవాలి పూజ? ఏంటి లాభం? ఉద్యోగస్తుల కంటే వాళ్ళ పనే దేవుడు కాబట్టి మనం ఇంట్లో ఉండే వాళ్ళం ఏం చేస్తాం? ఇంత వండుకుంటాం, తింటాం, పంచాం. కానీ మన ఇంట్లో పూజ పెట్టుకోవడం వల్ల మనకు ఇంట్లో ఉన్న ఎన్నో కష్టాలు, ఎన్నో దుఃఖాలు, ఎన్నో నష్టాలు, ఆర్థికంగా బాగుండదు, ఆరోగ్యం బాగుండదు, పిల్లలు బాగా చదవరు, ఉద్యోగాలు రావు, చాలా బాధలు ఉంటాయి ఇంట్లో. ఇలాంటివన్నీ మనం పోగొట్టుకోవాలంటే విష్ణు పారాయణం ఇంట్లో పెట్టుకోవాలి. ఆయనకు నియమాలు, నిష్టలు, నైవేద్యాలు అవి ఏం అవసరం లేదు. భక్తులను పిలిపించుకొని ఈ పారాయణం ఇప్పుడు చదివాం కదా, 1.5 గంటల సేపు పారాయణం వీళ్ళు బాగుండాలని మేము 2 గంటల సేపు భగవంతుడి పారాయణం చదవాలి. అది ఆయన వింటాడు. ఈ చదవడం వల్ల ఇటు 40 ఏళ్ళ వరకు, అటు 40 ఏళ్ళ వరకు ఈ పారాయణం వైబ్రేషన్ మీ ఇంటి వాళ్ళకి ఉంటుంది. చాలామంది రోగాలతో సఫర్ అవుతుంటారు. ఈ రోజుల్లో అన్నిటికంటే ముఖ్యమైనదమ్మా ఆరోగ్యం కావాలని. ఎంత కోట్లు ఉన్నాయని ఎవరు చూడడు. కోట్లు ఉంటే ఏమి లాభము? దాన్ని మళ్ళీ ఖర్చు పెట్టుకోవడానికి మళ్ళీ కష్టపడాలంటే టెన్షన్ తోటి బీపీ తోటి షుగర్ తోటి చేస్తారు. ఇంకేముంది? తీసుకుపోయేది ఏమైనా ఉందా? మన ఇంట 3 తీసుకుపోతాం. మన ఇంట వచ్చేది ఏంటిది? పాపం, పుణ్యం, నీడ. మరి వచ్చినా పోనివి విద్య, జ్ఞానము, కీర్తి, ప్రతిష్ట. మరి పోయినా రానివి కాలం, యవ్వనం, పరువు. ఇవన్నీ రావు కదా. మన ఇంటికి వచ్చే మాత్రం 3 వస్తాయి: పాపం, పుణ్యం, నీడ. మరి భక్తి కావాలి. భక్తి ఎలా వస్తుంది? మనంతటా మనకి రాదు. జానకమ్మ గారు వారణం సాధన గారు ఆమె హోటల్లో పెద్ద పార్టీలు ఇవ్వలేక కాదు. ఈరోజు మనందరి ఇంట్లో పిలిచి వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా లలితా పారాయణం ఇవన్నీ చేపించి అమ్మాయిని మీరందరూ దీవించండి, పారాయణం చేసి అని ఆమె చక్కటి సంకల్పంతో మనమందరం ఇంటికి వచ్చినాం. ఒట్టికైతే వస్తారా? బంధువులు వస్తారా? ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు వద్దురు బంధువులు. అది ఎట్లనగా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరాసుమతి. బంధువులు అట్లా సంపదలు ఉంటే వస్తారు. బాబు కోరడు, వాళ్ళు నిశ్చాశ్రయం. కానీ స్నేహితులు భగవంతుడు